అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం అమ్మవారు ఎలాంటి సందేశం అందించబోతున్నారో చూద్దాం. బిడ్డ, ఇప్పుడే చూడగానే నా చేతిలో ఉన్న శూలాన్ని తాకు. నిన్ను మోసం చేసిన వారి బుద్ధి అనేది చెబుతాను. వారికి ఎలా బుద్ధి చెబుతానో నీ కళ్ళారా నువ్వే చూడు. అంతేకాకుండా నీకు ఒక శుభవార్త కూడా తీసుకొచ్చాను. నిన్ను కొంతమంది ద్రోహం చేయాలి అనుకుంటున్నారమ్మా. వారిని కనిపెట్టి నీకు అన్యాయం చేయాలని అనుకునే వారికి నేను హతమారుస్తాను. ఇక వాళ్ళ అహాన్ని హతమార్చే ఈ అమ్మ సందేశాన్ని ఇప్పుడే చూడు. కాబట్టి ఈ తల్లి చేతిలో ఉన్న శూలాన్ని ఒక్కసారి తాకు అని వారాహ్యమ్మ వారు మన కోసం ఒక అద్భుతమైన వాగ్దానాన్ని తీసుకొచ్చారండి. అమ్మ మాటల్లోనే అమ్మవారు ఏం చెప్పబోతున్నారో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందక ఒక మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యకైనా 24 గంటల్లో మంచి పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు ఫ్రెండ్స్. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, మనశ్శాంతి లేదు, మాకు ఏది కూడా కలిసి రావటం లేదు, మాకు చెడు ప్రభావం ఉంది అనుకున్న ఇవన్నిటికీ కూడా గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే ఖచ్చితంగా కనుమరుగైపోతుంది. ఎలాంటి అనుమానం లేకుండా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని ఎలాంటిదైనా కూడా తొలగించుకోండి. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి నాకు గట్టిగా నమ్మకం కుదిరిన తర్వాతే గురువుగారి నెంబర్ మీ వరకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒకసారి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక ఈరోజు అమ్మవారు అందిస్తున్న సందేశం. బిడ్డ, నా శూలాన్ని తాకు. నా చేతిలో ఉన్న శీలాన్ని ఒక్కసారి తాకు. నిన్ను మోసం చేసిన వారికి బుద్ధొచ్చేలా చేస్తాను. ముందుగా నా శూలాన్ని తాకి నీకు వారి పేర్లతో సహా నీకు చెప్పే ఒక సందేశాన్ని నేను చెబుతాను. నీకు ఎవరైతే ద్రోహం చెయ్యాలి, నిన్ను కృంగతీయాలి, నీ యొక్క చెడు అనేది ఎవరైతే కోరుకుంటారో వారి గురించి నీకు తెలియచేస్తానమ్మా. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, అస్సలు పొర్లుపోకుండా జాగ్రత్తగా ఆలకించు. ఎందుకంటే నీవు అన్ని విషయాల్లో కూడా అతి మంచితనం అనేది నిన్ను అందరినీ నమ్మేస్తూ ఉంటావు. అలాగే ఎవరు నీవారు, ఎవరు నీవారు కాదు, ఎవరు నీకు అపాయం చేసేవారని తెలియక చాలా ఇబ్బందులు పాలు కూడా అయిపోతూ ఉంటావు తల్లి. అందుకే జాగ్రత్తగా విను. నువ్వు ముందుగా ఈ సందేశాన్ని నీ ముందు తీసుకొచ్చింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విను తల్లి. జాగ్రత్తగా వినేగా ముందుగా ఒక్కసారి నా చేతిలో ఉన్నటువంటి ఈ శూలాన్ని తాకావు కదా, నా శక్తినంతా నీకు దారబోసి నీకు ఆ వ్యక్తుల పేర్లు ముఖాలతో సగా కనపడేలా నేను తెలియచేస్తాను కదా. ఈ వారాహి తల్లిని నమ్ము. ఖచ్చితంగా నీకు అంతా కూడా మంచే జరిగేలా చేస్తాను. నీకు ఏం చేయాలి, ఎవరు బారి నుంచి నిన్ను బయటపడేయాలనేది నీకు కళ్ళకు కట్టినట్టు చెబుతానమ్మా. ఏ వ్యక్తి బారిన కూడా నువ్వు ఆపద పొందకూడదు అనేది నా యొక్క ఆకాంక్ష. ఎవరు నిన్ను మోసగించకూడదు అనేది నేను చెప్పే ఒక కోరిక. ఇందులో పరమార్థం ఏంటి? తల్లి మాటల్లో ఖచ్చితంగా విను. ఈ సందేశాన్ని నీకు పంపించాను అంటే దాని అర్థం నీకు చాలా అర్థం ఉందమ్మా. వారాలు కాదు, రోజులు కాదు, కేవలం జీవితంలోని కొన్ని సంఘటనలు, మలుపులు, మెరుపులా ఇలా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా మారబోతున్నారు. ఒక్కొక్కసారి నీ జీవితం తలకిందులుగా అయిపోయినట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఈరోజు నేను అందించే ఈ సందేశం నువ్వు విన్నావు అంటే అసలు వ్యక్తులు ఎవరు, నీకు ద్రోహం చేసే వ్యక్తులు ఎవరు, నీ మంచి కోరే వ్యక్తులు ఎవరు అనేది నువ్వు తెలుసుకుంటావు. అసలు ఈ వ్యక్తుల వల్ల మోసం అనేది నువ్వు ఎలా పడుతున్నావో నిజంగా కొంచెం బాధపడతావు. అయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ. ఎందుకంటే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఏముందులే అని చెప్పి తీసి పారేయద్దు. నా చేతిలో ఉన్న ఈ శూలాన్ని తాగినటువంటి నీకు తెలియజేసే కొన్ని రహస్యాలు దాచిపెట్టాను. వెంటనే విను. అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈ రోజున పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది. ఇది నీ కోసమైనటువంటి రహస్యమైనటువంటి సందేశం. కాబట్టి చివరి వరకు విను, నీకే తెలుస్తుంది. చూడమ్మా, ఇప్పుడు కొంచెం కంగారుగా అలాగే కాస్త భయంగా నీకు అనిపిస్తూ ఉంది కదా. అయితే అవన్నీ కూడా నీ మనసులో మెదిలే ఉంటాయి.
ఎందుకు అసలు నన్ను ఎవరు మోసం చేయాలనుకుంటున్నారు? నేను ఎవరికి కూడా ఎలాంటి చెడు తలపెట్టలేదే, ఎవరికీ నష్టం చేయలేదే, గాయపరచలేదే, నొప్పించలేదే అనుకుంటావు. ఎవరి దగ్గర ఉన్నటువంటి వస్తువును కూడా నేను లాక్కోలేదే, డబ్బు కానీ మనశ్శాంతి కానీ నేను ఎవరి దగ్గర లాక్కోనే లేదే. మరి అలాంటప్పుడు నా మీద ఎవరికి ఇంత పగ ఉంది, ఎవరికి రక్ష ఉంటుంది, ఎవరికి ఇంత కక్ష, నన్ను మోసం చేయాలనే కక్ష ఎవరికి ఉంది అని పదే పదే నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. నన్ను అడగాలనిపిస్తూ కూడా ఉంది. ఈ శుభదినాన్ని నీకు నేను సమాధానం చెప్పడానికే వచ్చాను బిడ్డ. అందరితో మంచిగా ఉన్నానని ఏదైనా కావాలంటే సహాయం చేసి ఆపదలో ఉన్నప్పుడు అప్పుడు ఆదుకుంటాను కదా. మరి నా మీద అలాంటి దురుద్దేశం పెట్టుకొని ఉన్నవారు ఎవరై ఉంటారు అని నీ మనసులో నువ్వే అనుకుంటున్నావు, ప్రశ్నించుకుంటున్నావు. నీ మనసులో ఈ సందేహం మొదలైంది. ఇవన్నీ తెలియాలి అంటే ఈరోజు ఈ అమ్మ మాట పూర్తిగా వినాల్సిందే. ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా ఉంటారో, ఎంత ముక్కుసూటితనంగా ఉంటారో, వాళ్ళు ఎవరు, ఎవరికి దగ్గర చేయి చేర్చకుండా ఎవరైతే వారి జీవితం చూసినటువంటి వ్యక్తుల్ని నేను ఊరికే వదిలిపెట్టను. నీకు వచ్చేటువంటి అదృష్టాన్ని నీకు దూరం చేస్తున్నారు. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తే, కుటుంబం చిన్నాభిన్నం చేస్తే, నలుగురిలో నువ్వు నవ్వుల పాలు చేయాలని చూస్తున్నారమ్మా. నిన్ను నడి రోడ్డు మీద లాగాలని చూస్తున్నారు. నిన్ను అప్రతిష్టల పాలు చేస్తే, ఆర్థిక ఇబ్బందులతో మునిగిపోయేలా చేస్తే వారికి అదొక సందడి, అదొక సరదా, అదొక ఆనందం, అదొక పైశాచిక ఆనందం. ఇటువంటివి ఎదుర్కోవటానికి నీ ముందుకు రాలేక నీ వెనుక గోతులు తవ్వుతూ ఉన్నారు. నీ మనసులో చెడు ఆలోచనలు సృష్టిస్తున్నారు. చెడు వైపు నిన్ను నిలబెట్టాలని చూస్తున్నారు. కానీ నా గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించొద్దు, నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవద్దు అని చెప్పి నన్ను అడుగుతున్నావు కదా. ఈరోజు ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో. నేను గనక నిన్ను సరైనటువంటి మార్గంలో పెట్టకపోయి ఉంటే, నేను గనక నీ అడుగున సహాయం చేయకపోయి ఉంటే, అప్పుడు నువ్వు ఏ దారిలో బయలుదేరిపోయేదానివి? నిన్ను కష్టాల్లో నెట్టివేయాలని కాదమ్మా నా ఆలోచనలు, నిన్ను ఆదుకోవాలన్నదే తల్లి. అన్నిటా కూడా నీకు నేను తోడుగా ఉండాలి అన్నదే నా ఆలోచన. ప్రతిసారి కూడా నువ్వు ఎవరి చేతిలో చిక్కుకోకుండా, ఎవరి అవకాశాలను నువ్వు లాగకుండా, ఎవరి దగ్గర కూడా నువ్వు తక్కువ కాకుండా ఉండాలి అనేదే నా ఆరాటం, ఈ పోరాటం. నువ్వు ఎప్పుడు కూడా నాకు ఆకాశంలో ఉన్నటువంటి చుక్కల్లా మెరుస్తూ ఉండాలి తల్లి. వెలుగు పంచుతూ ఉండాలి. అవకాశాలు లాగేసుకోవాలని చూస్తూ ఉంటారు, కానీ వారి తరం కాదు. ఎన్ని జన్మలెత్తినా సరే వాళ్ళ వల్ల అస్సలు అవ్వదు. ఏది చేసినా మనిషి ఏమవుతుంది చెప్పు? ఏదైనా తలుచుకుంటేనే కదా. నేను తలుచుకోవాలి. మంచైనా చెడైనా నా ఆశీర్వాదంతో అది తప్పక జరుగుతుంది. అలాంటి వాళ్ళు నీ ముందు ఎన్ని ఆటలాడినా సరే ఆ ఆటలు నేను సాగనిస్తానా? కాబట్టి భయపడొద్దు. నేను నీతోనే ఉన్నాను. ఈ అమ్మ నేను నీకు అండగా ఉండగా భయం ఎందుకు చెప్పు? నువ్వు నిజాయితీగా ఉన్నావు. ఎక్కడా కూడా ఎవరిని మోసం చేయలేదు. నీ మనసు ఎక్కడా కల్మషం లేకుండా ఉంది. కల్మషం లేని నువ్వు గొప్ప మనిషివమ్మా. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతావు. నీతో పాటు నలుగురు నీతో పాటు పైకి రావాలి అని అనుకుంటావు. అలాంటి నిన్ను దెబ్బ కొడుతున్నటువంటి వారు నేను అసలు చేస్తే వారు ఆటలు సాగనిస్తానా? వారి పప్పులన్నీ ఉడకనిస్తానని చెప్పు? వారి ఆటలు సాగనివ్వను. ఎన్ని జన్మలెత్తినా కానీ వారు నిన్ను ఏమీ చేయలేరు బిడ్డ. ధైర్యంగా ఉండు. నీ ఎదురుగా నేనున్నాను. కొండంత అండగా నీకు నేనున్నాను కదా. ఆ విషయం వాళ్లకు తెలియదు. అనవసరంగా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటారు. మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ డబ్బును వాళ్ళు వృధా చేసుకుంటున్నారు. సమయాన్ని, ఆలోచనలన్నింటినీ కూడా నీ మీద ప్రయోగించి అనవసరంగా వారి మనశ్శాంతిని వారే దూరం చేసుకుంటున్నారు. అలా దూరం చేసుకొని అల్లాడిపోతున్నారు. అది వాళ్ళు గమనించటం లేదమ్మా. ఎంతసేపటికి నీ మీదే చూపు, నీ మీదే మనసు. ఇంకొకరి తప్పులు, పొరపాట్లు ఇవి ఏవైతే వారు గుర్తిస్తూ ఉంటారో వారి జీవితం ఎప్పుడూ బాగుంటుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఎన్ని చూస్తూ ఉంటుంది. కర్మ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే అది తిప్పి తిప్పి మరలా కర్మ ఫలితం వాళ్ళు అనుభవించాల్సిందే. పైకి లేసి రాలేరు తల్లి. మళ్ళా అలాంటి దెబ్బ త్వరలో చూస్తారు. ఎవరైతే నిన్ను నవ్వుల పాలు చేయాలి అనుకుంటున్నారో వారి అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి నష్టపరచాలి అని వారి జీవితాలని చిన్నాభిన్నం చేయాలని నిర్ణయించాను.
కాబట్టి దేన్నైనా కానీ ఈ వారాహి అమ్మ ఓపికతో సహనంతో ఉంటుంది. ఆ ఓపిక సహనం నశించిపోతే దానికి తగినటువంటి శిక్షను కూడా వాళ్ళు అనుభవించక తప్పదు. తప్పకుండా వాళ్ళకి నేను అమలుపరుస్తాను. అదే ఈరోజు నీకు ఎవరైతే కీడు తలపెట్టాలని చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారి జీవితంలో వారు కోరుకున్నటువంటి దెబ్బను వాళ్ళకి పొందబోతున్నారు. జీవితంలో రెక్కల మీద కష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి శత్రువులు ఎక్కువ. ఎందుకంటే నీకు మోసం చేయడం అనేది తెలియదు, ఒకరి దగ్గర చేయి చాచడం అనేది తెలియదు, అలాగే ఒకరి మనసును నొప్పించడం కూడా తెలియదు, ఒకరి బాధ పెట్టడం తెలియదు, ఒకరిని మోసం చేయటం ఇవన్నీ తెలియనటువంటి నీకు అబద్ధం కానీ ఏమీ తెలియనటువంటి ఒక అమాయకమైన వ్యక్తివి. చెప్పాలంటే అమాయకురాలివి, పిచ్చి తల్లివి తల్లి. అలాంటిది నీకు మోసం చేయడం అనేది తెలియదు. నీ తెలివితో రెక్కల కష్టంతో నీ జీవితం నువ్వు ఎదుగుతూ వచ్చావు. నీ తిండి నువ్వు తింటూ ఉన్నావు. అలాగే ఎప్పుడు కూడా పైకి నవ్వుతూ ఉంటావు. నీ సంసారం నువ్వు చక్కబెట్టుకుంటున్నావు. నీ కుటుంబంలో బాగుంటావు. నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, నా దగ్గర 10 రూపాయలు ఇవ్వమని ఎవ్వరిని చేయి చాచి అడగవు. ఇతరుల సాయాన్ని ఆశించలేదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొందరిలో ఒకలాంటి ఈర్ష్య మొదలవుతుంది. ఈ వ్యక్తి ఎవరి దగ్గర కూడా చేయి చాపటం లేదే, అసలు ఎందుకు ఈ వ్యక్తి జీవితంలో ఇంత చక్కగా ఆనందంగా ఉన్నారు, ఇంత బాగా ఎదిగిపోతూ ఉన్నారు, మేము కూడా తనతో పాటే జీవితం మొదలుపెట్టాం కదా, మా జీవితం చూస్తే అల్లకొల్లారంగా ఉందే, మా జీవితం ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉందే, మేము ఎంత చెబుతున్నా ఎంత సంపాదిస్తున్నా కానీ తనంతట అంతా సంతోషం మేము ఉండలేకపోతున్నామే అని, ప్రశాంతంగా ఉండలేకపోతున్నామే అని బాధపడుతుంటారు. తన కుటుంబంతో అతను ఆమె ఎంతో సంతోషంగా ఉందే, తన కుటుంబంతో ఎంతో సమయం గడుపుతున్నారు అని, మా వల్ల కావట్లేదే అని, మేము అలా ఉండలేకపోతున్నామని, సమాజంలో వారికి వచ్చినంత పేరు మాకెందుకు రావటం లేదని, అసలు వాళ్ళు ఏం చేశారు అని వాళ్ళు అనుకుంటూ నిన్ను నవ్వుల పాలు చేయాలనుకుంటున్నారు. మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని నిన్ను టార్గెట్ చేస్తున్నారు తల్లి. నీ పనుల్లో ఆటంకాలు ఏర్పడాలని చూస్తున్నారు. నీ ఎదుగుదల ఆగిపోతే బాగుండని ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అలా చేస్తారు అని చెప్పి నన్ను అడగాలనిపిస్తుంది కదమ్మా. ఈ వారాహి తల్లి నేను ఎవరిని కూడా ఏమీ చేయలేదు కదా. అవమానం నాకు పదే పదే వస్తే అలాంటి అనుమానం దీని వెనక ఒక కారణం అనేది ఏముంటుందమ్మా అని అదన్నిటికి కూడా తప్పకుండా చెబుతాను. ఎదురుగా ఉన్నటువంటి నా యొక్క దగ్గర ఉన్న శూలాన్ని తాకావు కదా, మనస్ఫూర్తిగా ఈ అమ్మను తలుచుకో. ఈ శూలం పట్టుకొని కళ్ళు మూసుకొని నన్ను తలుచుకున్న ఈ క్షణం ఎవరనేది నువ్వు నన్ను చెప్పమని అడిగావు కదా బిడ్డ. ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ ముఖం నీకు కనపడేలా ఈ శూలం తాకినప్పుడు ఈ శక్తి, నా శక్తి నీలో ప్రవేశించి వాళ్ళ ముఖాలు నీకు కనపడేలా అవుతాయి. వాళ్ళ రూపురేఖలు నీకు కనిపించే విధంగా చేస్తాను. నీతో ఎలా ప్రవర్తిస్తారో, వారు ఎలా ఏం చేయబోతున్నారో ప్రతి ఒక్కటి నీ కళ్ళ కట్టినట్లు చూపబడుతుంది. నా మీద భారం వేసి తప్పకుండా అంతా కూడా నీకు మంచే జరుగుతుంది. వారి చరిత్ర కూడా నీకు పూర్తిగా తెలిసేలా నేను చేస్తాను. వారి గుణం ఏంటి అనేది. ప్రతి పనిలో వాళ్ళు నీ వెంట ఉంటున్నారు, నీ చుట్టూనే తిరుగుతుంటున్నారు, నీ ముందే తిరుగుతున్నారు. అది మంచి కానీ చెడ్డ కానీ గమనిస్తున్నారు. కష్టం కానీ నష్టం కానీ ప్రతి ఒక్కటి చూస్తున్నారు. నోరు తెరిచి మాత్రం ఏది చెప్పరు. వాళ్ళంతట వాళ్ళే అన్నీ నీ చుట్టూ తెలుసుకుంటారు. అంత చనువుతో నీతో ఉంటున్నారమ్మా. నువ్వు పనిచేసే చోట నీ ఇరుగు పొరుగు ఎవరైనా కావచ్చు, నీ బంధువుల్లో కావచ్చు, నీ కుటుంబంలో నీ సొంత వాళ్ళు కూడా కావచ్చు, నీ మీద మధ్య చనువు కూడా చాలా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఈ చనువు వల్ల ఏమవుతుందంటే వారి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, వారు ఎందుకు భయపడుతున్నారు అంటే, ఎందుకు నిన్ను పతనం చేయాలి అనుకుంటున్నారంటే, నిన్ను మానసికంగా కృంగదీయాలని చెప్పి చూస్తున్నారు. ఇలా వేరే ఆలోచనలతో నీ మనసులోకి రానికుండా చేయాలి. ఎంతసేపు నిన్ను బాధ పెట్టాలి. నువ్వు బాధతో విలవెల్లాడిపోతే నిద్రాహారాలు మాని ఒంటరిగా కుమిలిపోవాలని చెప్పి వాళ్ళు ఎంతగానో ఆకాంక్షిస్తున్నారు తల్లి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే నీ మనసు మళ్లించాలి. నీ మనసు ఎందుకు మళ్లించాలి అంటే వారిలో ఎన్నో తప్పులు చేస్తున్నారు కదా, ఆ తప్పుల వల్ల ఏమాత్రం కూడా కృంగిపోకుండా బాధపడకుండా నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటున్నావు. అది వాళ్ళు చూడలేకపోతున్నారు. ఈ పనులు వాళ్ళు పొరపాటును చేస్తున్నావు, తప్పుడు దారిలో వెళ్తున్నారు, వారి జీవితమే ఒక తప్పుడు దారితో వెళ్తుంది. నువ్వు ఇవన్నీ గమనించటం లేదు. నువ్వు చూసి చూడనట్టు ఉంటావు, నీ పాటికి నీ పని చేసుకుంటూ ఉంటావు. అది వారికి ఒప్పడం లేదు. బిడ్డ, నీతోనే తిరుగుతూ
నిన్ను గురిచేసి వారు బాధ పెట్టాలని చూస్తున్నారమ్మా. ఆ వ్యక్తులు కూడా భయపడుతూ ఉన్నారు. ఇక నా తప్పులను వాళ్ళకి ఎక్కడ బయట పెట్టేస్తారో, నా పొరపాట్లు ఎక్కడ బయట పడిపోతాయో కనిపెట్టేస్తారేమోనని, నవ్వులు పాలవుతారేమోని వారికి కూడా భయం ఉంది. వారి మనసులో నీ యొక్క బాధ కావాలి, నీ పతనం కావాలి, అదే వారు కోరుకునేది. ఎప్పుడు కూడా నేను ప్రశాంతంగా లేని, ఎప్పుడూ కూడా నా వల్ల నాశనం కోరుకోవాలని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తున్నాను కదా, నేను అనుకున్నది జరుగుతుందా, ఈరోజు నేను ప్రశాంతంగా ఉండగలుగుతానా, వారి మనసులో కూడా ఒక భయం అనేది ఆరంభమైంది. నిన్ను బాధ పెట్టాలని, వాళ్ళు నీకు ప్రశాంతత లేకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు చూడు. ఆ ప్రయత్నాలన్నీ ఎక్కడ నీకు తెలిసిపోయి వాళ్ళని చీదరించుకొని చీకొట్టి దూరం పెడతామని కూడా భయపడుతున్నారు. ఆ భయానికి కారణమే ఇదంతా వాళ్ళు చేస్తున్నారమ్మా. ఆ కారణంగానే నిన్ను అసలే లేకుండా చేయాలని ప్రయత్నిస్తారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరువు. వారు ఎవరో గమనించి తెలుసుకో. ఇన్ని సంకేతాలు నీకు పంపించాను కదా, ఇవన్నీ గమనించి ఎవరు అనేది ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించు. ఈ అమ్మ శక్తితో నువ్వు వారిని కనిపెట్టగలుగుతావు. వారిని గమనించగలిగితే నా శక్తి నీకు అందినట్టే. వాళ్ళ దూరం పెట్టేసే తల్లి. ఇక నుంచి వాళ్ళతో మాటలు ఏమొద్దు. వాళ్ళ ముఖం వైపు కూడా చూడొద్దు. వాళ్ళ ఆలోచనలు వద్దు. పూర్తిగా నీ జీవితం నుంచి దూరంగా పెట్టేసేయి. అమ్మ, ఇకపై నీ జీవితం రాజభోగంగా, రాజవైభవంగా వెదజల్లుతుంది. నీ జీవితంలో ఇలాంటి చీడ పురుగులు ఎవరున్నా సరే దూరం పెట్టేసే తల్లి. నీ జీవితం సుఖంగా, సంతోషంగా ఈ వారాహి తల్లి ఆశీర్వదిస్తాను. నా బిడ్డ సంతోషం ఎప్పుడూ నాకు ఆనందాన్నిస్తుంది. నా బిడ్డ ఆనందంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానమ్మా. ఈ అమ్మ మాట తూచా తప్పకుండా విన్నావు కదా, పాటించు బిడ్డ, పాటించు. ఇక నీ జీవితం అద్భుతంగా ఉండేలా నేను దీవిస్తాను కదా. ఇక నిశ్చింతంగా నిద్రించు. నీ తల్లి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.